మేడిగడ్డ కూలడం పైన ప్రభుత్వం ఫోకస్ పెడితే ఇటు కృష్ణానది జలాలను పూర్తిగా కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కేఎంఆర్కి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కేసీఆర్ ఇవాళ బహిరంగ సభ పెడతా ఉన్నారు. బీఆర్ఎస్కు తలనొప్పిగా నీరు ప్రాజెక్టుల పంచాయతీ అసెంబ్లీలో కృష్ణా జలాలపై ఎండగట్టిన సర్కార్ నేడు మేడిగడ్డ విజిట్తో కాళేశ్వరం లోపాలు బట్టబయలు. ఓవైపు కృష్ణా జలాలు, మరోవైపు గోదావరి ప్రాజెక్టులు బీఆర్ఎస్ను టెన్షన్ పెడుతున్నాయి. కృష్ణానది జలాల విషయంలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి వైఫల్యాలను బహిర్గతం చేయడంపై కాంగ్రెస్ సర్కార్ సక్సెస్ అయిందట. నేడు మేడిగడ్డ లోపాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతుంది అనేది కూడా మనము చూడొచ్చు. ఇక విధాత పత్రికలో వచ్చినటువంటి పాపాల భైరవుడు కేసీఆర్ అంటూ హెడ్డింగ్నే పెట్టారు. ఇక డైవర్షన్ పాలిటిక్స్, నీటి చాటున రాజకీయ యుద్ధం. ఇక నీటి చాటున రాజకీయ యుద్ధం జరుగుతూ ఉంది. రాజకీయంగా ఒకరిని ఒకరు ఇరుకులో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకడు మేడిగడ్డను ప్రధానాంశంగా ఎంచుకుంటే మరొకరు నల్గొండ సభ ద్వారా కేఎంఆర్కు కృష్ణా జలాలు, కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడంపై తీసుకుంది. ఈ నీటి చాటున ఈ రాజకీయ యుద్ధం అయితే జరుగుతుంది అనేది ఒక వార్త. పార్లమెంట్ ఎన్నికల్లో పైచేయి సాధించాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జల రాజకీయం చేస్తున్నాయి. ప్రాజెక్టులో చాటున ప్రత్యక్ష రాజకీయ యుద్ధాన్ని మొదలుపెట్టాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతో బయటపడ్డ అవినీతి మరక నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జలాల రాజకీయం చేస్తున్నదన్న చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఇటీవల కుంగిపోయింది. ఈ ప్రాజెక్టు సందర్శనకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు మేడిగడ్డ 3 బస్సుల పరిశీలనకు వెళ్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి ప్రజలు బట్టబయలు అవుతుందని, ఇది మీడియా పతాక స్థాయిలో ప్రచారంలోకి వస్తుందని తెలిస్తే కాంగ్రెస్ ప్రచారాన్ని అడ్డుకోవడానికి కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అదే మంగళవారం నల్గొండ కృష్ణా జలాల సభ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మేడిగడ్డ అవినీతి, ఎమ్మెల్యేల మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన ప్రచారం మీడియాలో హైలైట్గా కాకుండా బీఆర్ఎస్ పాలిటిక్స్ను చేస్తుందంటూ ఒక వార్తను కూడా ఇచ్చారు. ఇంకా కేసీఆర్ మారకపోతే ఆ పార్టీ మనగడే కష్టమే.